ఇప్పుడిగా నిన్న మొన్న వార్తలంతా పాకిస్తాన్లో ఆ అణుబాంబు పేలింది, భారత్ జరిపినటువంటి దాడులు ఏదైతే ఉందో ఒక ఇస్లామాబాద్కి సమీపంలో ఉన్న ఒక ఎయిర్ బేస్ మీద దాడి జరిగినప్పుడు పక్కనే దానికి ఆనుకొని ఉన్న కిరాణా హిల్స్లో ఉన్న ఆ అణుబాంబు నిల్వలు ఏదైతే ఉన్నాయో దానికి అక్కడ ఇబ్బంది జరిగింది, అక్కడి నుంచి ఈ అణుధార్మికత లీక్ అయింది, రేడియేషన్ వ్యాపిస్తున్నది, పాకిస్తాన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న వార్త సెన్సేషన్ అయింది. అయితే ఏం జరిగింది ఇక్కడ కిరాణా హిల్స్లో ఏం జరిగింది? అణుధార్మికత లీక్ అయిందా? అక్కడ పాక్ టాక్టికల్ న్యూక్లియర్ వార్ హెడ్ల నిల్వ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అక్కడికి హడావుడిగా అమెరికా B-350 విమానం, అందులో రేడియేషన్ను అంచనా వేసే టెక్నాలజీ, ఈజిప్ట్ నుంచి బోరాన్తో మరో విమానం, కిరాణా హిల్స్లో రేడియేషన్ లీక్ వార్తలకు మరింత బలం చేకూరింది. యాక్చువల్గా ఈ బోరాన్ ఎందుకు కీలకం అంటే ఆ అణుధార్మికతన రేడియేషన్ తగ్గించడానికి ఈ బోరాన్ చాలా కీలకం. ఈజిప్ట్లో ఈ బోరాన్ నిల్వలు చాలా విపరీతంగా ఉన్నాయి. సో అందుకే ఈజిప్ట్ నుంచి ఒక ఫ్లైట్ వచ్చి పాకిస్తాన్లో ఉన్న ఒక చిన్న ఎయిర్పోర్ట్లో దిగింది. దీంతో వార్త బయటకు వచ్చింది, సెన్సేషన్ అయింది, ట్రెండింగ్లోకి వచ్చింది. అసలు ఏం జరుగుతున్నది అని. ఆ బోరాన్ 10 అన్నది ఆ అణుధార్మికతను తగ్గిస్తుంది, రేడియేషన్ని తగ్గిస్తుంది. సో దానికోసం ఆ బోరాన్ని కీలకంగా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ రష్యా చెర్నోబిల్ అణు కేంద్రం మీద, ఉక్రెయిన్ సంబంధించిన అణు కేంద్రం మీద కూడా అటాక్ చేసినప్పుడు అక్కడ ఇది కొంత లీక్ అయినప్పుడు బోరాన్ సీసంని కలిపి అక్కడ చల్లడం జరిగింది, దానివల్ల రేడియేషన్ తగ్గించడం జరిగింది. సో అట్లా ఈ ప్రక్రియ జరిగింది. అందుకే అమెరికా నుంచి అండ్ ఈజిప్ట్ నుంచి విమానాలు వచ్చినాయి అన్నది నిన్న మొన్న వచ్చిన వార్త. పాకిస్తాన్లోని కిరాణా హిల్స్లో ఏం జరిగింది? అక్కడి టాక్టికల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ నిల్వలకు నష్టం వాటిల్లిందా? ఫలితంగా కిరాణా హిల్స్ నుంచి అణుధార్మికత వెలువడుతోందా? అమెరికాకు చెందిన ప్రత్యేక న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం పాకిస్తాన్లో ల్యాండ్ అయినట్టుగా ఫ్లైట్ ట్రాకింగ్ డేటా వెల్లడి చేయడం, అణుధార్మికతను కొంతవరకు నియంత్రించగలిగే బోరాన్ నిల్వలతో ఈజిప్టుకు చెందిన విమానం ఇస్లామాబాద్కు చేరిందనే వార్తలు వెల్లువెత్తడంతో ఇప్పుడు ఈ అంశంపై మరింత ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ పరిధిలో సర్గోదా జిల్లాలో కిరాణా హిల్స్ ఉన్నాయి. వీటి వైశాల్యం దాదాపు 68 చదరపు కిలోమీటర్లు అయితే 39 కిలోమీటర్ల వ్యాసార్థంలో పాకిస్తాన్ రక్షణ శాఖ తన స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. ఈ కొండల్లో 10కి మించి సొరంగాలు నిర్మించిన పాకిస్తాన్ వాటిలో టాక్టికల్ అంటే చిన్నపాటి అణుదాడులు, న్యూక్లియర్ వార్ హెడ్ నిల్వలను భద్రపరిచినట్లు వార్తలు వస్తున్నాయి. స్ట్రాటజిక్ న్యూక్లియర్ వార్ హెడ్లట అంటే భారీ విధ్వంసం సృష్టించే అణుదాడులు నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో ఉన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి. 1980-89 మధ్యకాలంలో కిరాణా హిల్స్ పైన పాకిస్తాన్ టాక్టికల్ న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించినట్టు 2023లో ద బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ నివేదిక వెల్లడించింది. ఇదే నివేదికలో వార్ హెడ్ల నిల్వల ప్రస్తావన ఉన్నది. ఇక్కడ ఆయుధాల గ్రేడ్ ప్లూటోనియం ఉత్పత్తికి ఉపయోగించే 4 భారజల రియాక్టర్లు ఉన్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చినాయి. మరి ఇప్పుడు ఇది నిజమేనా? ఏం జరిగింది అని అంటే నిజమే అనే వార్తలు బలంగా వస్తూ ఉన్నాయి. నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలోని బంకర్స్లో వార్ హెడ్లకు నష్టం జరిగి రేడియో ధార్మికత లీక్ అయి ఉండొచ్చని అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ CIA మాజీ అధికారి రాండ్ కార్పొరేషన్ విశ్లేషకుడు డెరెక్ గ్రాస్మన్ను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో తెలిపిందట. ఈ దాడులు పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ పాలిట శరాఘాతమని ఆయన వ్యాఖ్యానించినట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం స్పష్టం చేస్తోంది. మరి ఏం జరిగిందన్నది చూడాలి. ఇగో కర్త కర్మ క్రియ AP సింగ్ అట. పాకిస్తాన్ మిలిటరీకి అత్యంత కీలకమైన నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన వైమానిక దాడులు చేయాలన్న మాస్టర్ ప్లాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్దే అని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎయిర్ బేస్ పైన దాడికి ప్రణాళిక రచించింది, అమలు చేసింది కూడా, చివరకు పైలట్లను ఎంపిక చేసింది కూడా ఆయనే అట. AP సింగ్కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ మద్దతుగా నిలిచారు. ఆపరేషన్కు అనుమతి ఇచ్చారు. నూర్ఖాన్ ఎయిర్ బేస్ రావల్పిండిలో ఉన్నది. దీనికి సమీపంలో చక్లాలలో పాక్ ఆర్మీ చీఫ్ ప్రధాన కార్యాలయం, న్యూక్లియర్ కమాండ్ కార్యాలయం ఉన్నాయి. ఈ నేపథ్యంలో నూర్ఖాన్ బేస్ పై దాడి చేయడం ద్వారా తాము దాడి ఎక్కడైనా చేయగలదన్న గట్టి సందేశాన్ని పాకిస్తాన్కు పంపించాలని AP సింగ్ భావించారట. ఆయన అనుకున్నట్టుగానే నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన దాడితో పాక్ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. ఆ దేశ ఆర్మీ చీఫ్ 3 గంటల పాటు బంకర్లో దాక్కోవాల్సి వచ్చింది. సో ఇది ప్రధాన వార్త.